నేను ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే సొరకాయ గారెలనమాట. మన దగ్గర బియ్యపిండి, సొరకాయ ఉంటే చాలు. చాలా టేస్టీగా తక్కువ ఆయిల్‌తో ఈ గారెలైతే చేసుకోవచ్చనమాట. మా మమ్మీ అయితే మొన్న చిన్ను వాళ్ళ స్కూల్ డే ఫంక్షన్ ఉంది కదండీ! ఆ ఫంక్షన్‌కైతే మా మమ్మీ, మా డ్యాడీ వచ్చారు. డ్యాడీ ఎళ్ళిపోయారు. సో, మమ్మీ వాళ్ళు వచ్చేటప్పుడైతే సొరకాయ తీసుకొచ్చారు. మనకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకుందామని ఆలోచిస్తుంటే పకోడీ చేద్దాం అనుకున్నాం. కానీ అది గ్యాస్ కదా! ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. సో, ఎందుకులే అనిపించింది. ఈవినింగ్ టైంలో మళ్ళీ నైట్ అన్నం తినలేము. సో, మనకైతే సొరకాయ ఉంది కదా అనేసి ఆ సొరకాయ గారెలైతే చేద్దామని చేసేస్తున్నాము. చూడండి మా మమ్మీ అయితే చిక్కు తీసింది. నేను ఇంకా గ్రేట్ చేసేస్తున్నాననమాట. మా మమ్మీ చేసేటప్పుడైతే చూడడానికి నాకు చాలా ఈజీగా అనిపించింది. కానీ చేస్తుంటే బాబోయ్! చెయ్యి నొప్పెట్టేసింది. ఎందుకంటే రోజు అలవాటు లేని పని కదా! సో, మనకి పల్పయితే ఇలా వచ్చేసిందనమాట. సో, రిమైనింగ్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. మా మమ్మీ పక్కన పెట్టి తర్వాత యూజ్ చేద్దాము. చూడండి మధ్య మధ్యలో అయితే మా చిన్ను అయితే డిస్టర్బ్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారా అని. వాడు ఇప్పటివరకు చూడలేదు, తినలేదు కూడా. సో, ఏం చేస్తున్నారని ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నాడనమాట. సో, ఈ రెసిపీ కోసమైతే ఇవి ఇంగ్రీడియెంట్స్ ఇవి ఉంటే చాలు. కరివేపాకు, జీరా, పచ్చిమిర్చి అవన్నీ సన్నగా కట్ చేసుకొని ఏసేసుకుందాం. అల్లం కూడా ఏసుకోవాలి. మనం పెసరట్టు చేసుకుంటాం కదా! సో, సేమ్ అలానే మనం నార్మల్ గారెలు చేసిన అలానే చేస్తాం. సో, అదైతే మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ మా మమ్మీ నేను మిక్సీ పట్టే లోపల ఇవి అయితే రెడీ చేసేస్తుంది. మనకి ఇందాక మిగిలిన సొరకాయ ఉంది కదా! అది కూడా ఆనియన్స్‌తో పాటు కట్ చేసి తర్వాత కలిపేయొచ్చులే, గ్రైండ్ ఏం చేయక్కర్లేదు అంది. సో, ఫైనల్‌గా అయితే మనం మిక్సీ పట్టుకున్న అవి కూడా ఏసేసింది. సో, ఫైనల్‌గా అయితే ఇలా వచ్చిందనమాట. అందులో మనం తీసుకున్న సొరకాయ అయితే ఒక హాఫ్ కేజీ ఉంటుందట అమ్మ చెప్పింది. సో, దానికి సరిపడా ఒక హాఫ్ కేజీ బియ్యపిండి కూడా ఏసేసింది. ఇంకా సాల్ట్ ఏయలేదు కదా ఇందాక. సో, ఇప్పుడైతే ఏసేసి కలిపేస్తుందనమాట. సో, నాకైతే ఇవి ఇష్టమండి. చాలా లైట్‌గా ఉంటాయి. సొరకాయ అయితే కొంచెం వాటరీగా ఉంటుంది కాబట్టి మనకైతే వాటర్ ఎక్కువ పట్టవు. ముందైతే మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. తర్వాత అయితే మనకి అవసరమైతే యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎంతైతే అవసరమవుతాయో అన్నీ. చాలా అంటే చాలా కొన్ని మాత్రమే పడతాయన్నమాట. మా మమ్మీ అయితే ఇలా చపాతీ పిండిలాగా కలుపుతుంది. ఇది కలపడానికైతే కొంచెం టైం పట్టింది. కానీ స్లోగా కలిపింది. అలా మిక్స్ చేస్తేనే మనకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిసి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. హమ్మయ్య! ఫైనల్‌గా అయితే పిండి కలపడం అయితే అయిపోయింది. ఇంకేం లేదు, పిండి కలిపాక మనం నార్మల్‌గా గారెలకి చేసుకునే ఈ సెటప్ అంతా చేసుకోవాలనమాట. మంచి ఒక క్లాత్ తీసుకొని వాటర్‌కి తడి చేసుకోవడానికి ఒక బౌలు, వాటర్ బౌలు, ఒక క్లాత్, ఇంకా అన్నీ దగ్గర పెట్టుకుంటేనే మనకి ఏసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకా ఆయిల్ పెట్టలేదు. సో, ఆయిల్ వేడి చేస్తున్నాను నేను. ఆ ఆయిల్ వేడయ్యే లోపల మా మమ్మీ అయితే గారెలు తయారు చేస్తుందనమాట పిండితో. సో, నేనైతే డీప్ ఫ్రైస్‌కైతే ఈ ఆయిల్ అయితే వాడతాను. ఇంకా అలవాటయిపోయింది. సో, నేను ఆయిల్ అయితే పెద్దగా మార్చను. రైస్ బ్రాన్ ఆయిలు, కర్రీస్‌కైతే సన్‌ఫ్లవర్ ఆయిల్, ఇంకా పీనట్ ఆయిలు అవే. ఫ్రీడమ్‌లోనే ఇంకా వెరైటీ మారుస్తాను కానీ ఆయిల్ అయితే వేరే బ్రాండ్ అయితే మార్చను. ఇంకా అలవాటయిపోయింది అలాగా. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. హీట్ అయ్యే లోపల మా మమ్మీ అయితే చక్కగా ఇలా చేసేసిందనమాట. ఒక్కొక్క రౌండ్‌కి ఎన్ని కావాలో అన్నీ. చేస్తాలే మమ్మీ గారెలది, నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకోపో అని చెప్పాను. కానీ తను వినలేదు. నేనేస్తాలే అనంది. సో, నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక ఫైనల్‌గా అయితే ఆయిల్ వేడైందా లేదా అని టెస్ట్ చేసేసాము. సో, పర్ఫెక్ట్‌గా అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. సో, ఇంకా చకచక అవి వేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ కెమెరా సెట్ చేద్దాం ఎక్కడైనా ట్రై చేశాను కానీ, అమ్మో! ఫోన్ పడిపోయి ఎక్కడైనా ఆయిల్‌లో పడిపోద్దామని ఇంకా ఊరుకున్నాననమాట. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది. అసలు వేయగానే భలే పైకి తేలుతున్నాయి. సో, ఇవైతే కొంచెం మీడియంలో అనమాట. మరీ హైలో వద్దు. ఆయిల్ హీట్ అయ్యే వరకే హైలో అనమాట. తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. ఉండడమే వైట్‌గా ఉంటాయి కదా! సో, మరీ ఎక్కువ బ్రౌన్ ఏం అవసరం లేదు. మరీ ఎక్కువ బ్రౌన్ అయిపోతే ఇంకా మాడిపోయినట్టే. సో, కొంచెం బ్రౌన్ అవ్వగానే అటు ఇటు తిప్పేసుకోవడమే. ఇవి కొంచెం తడి ఎక్కువగా ఉంటాయి కదా! సో, అందుకని అంటుకుపోతున్నాయి. అంటే వేయగానే గరిటె పెట్టేయకూడదు. కొంచెం హీట్ అయ్యాక అవి కొంచెం డ్రై అయిపోతాయి కదా! పచ్చి లేకుండా ఉంటాయి. సో, అప్పుడైతే కొంచెం మనం విడివిడిగా చేసేసుకోవాలి. ఇంకా ఒకవైపు కాలాలంటే 2 మినిట్స్ అయితే మినిమమ్ పడుతుంది.
ఈ లోపల మా మమ్మీ అటు సైడ్ వేసేస్తూనే ఉందన్నమాట గారెలు. మా పిల్లలైతే వీళ్ళు ఏం చేస్తున్నారు అబ్బా ఏదో వెరైటీగా ఉన్నాయి, ఎప్పుడవుతాయి ఎప్పుడు తిందామా అని చూస్తున్నారు. పెద్దగా తిండి మీద అయితే ఉండదు, ఏదో అదొక క్యూరియాసిటీ అనమాట అంతే. మన ప్రసాదం తింటారు కదా, మనం ప్రసాదం గుళ్ళో ప్రసాదం పెడతారే అలా అంత తింటారు అంతే, అంతకు మించి అసలు ఏదీ తినరు. మా మమ్మీ ఏదో పిల్లలు తింటారు వాళ్ళ కోసం అని కష్టపడిపోతుంది చెమటలో. మన విజయవాడలో అయితే ఆల్రెడీ సమ్మర్ వచ్చేసింది కదా, ఫెబ్లోనే వచ్చేసింది, ఇంకా మేలో అయితే ఇంకా అంతే సంగతులు, బయట అడుగు పెట్టే పని లేదనమాట. మేమైతే విలేజ్కి పారిపోతాము చిన్నకి హాలిడేస్ ఇవ్వగానే. ఇలా గోల్డ్ కలర్, బ్రౌన్ కూడా అవసరం లేదనుకుంటా, గోల్డ్ కలర్లోకి మారితే చాలు. మన గారెలు అయితే రెడీ అయిపోయి, ఇంకా మా మమ్మీ అయితే కొంచెం ఎక్కువే కలిపింది, హాఫ్ కిలో అంటే అది హాఫ్ ఇది హాఫ్ 1 కిలో అయింది కదా. సో మేమైతే నలుగురు ఉన్నాం, మా హస్బెండ్కి నాకు పిల్లలకి, మాకైతే మిగిలిపోతాయి నాకు తెలిసి. ఇంకా మా నైబర్స్కి అయితే ఇచ్చేస్తాము, మిగిలిపోతాయని కాదు, లేదు వాళ్ళకి ఫస్టే ఇచ్చేస్తాము, అయినా మిగిలిపోతాయి. చూడండి చక్కగా కాలిపోయాయి కదా గారెలు. మనం ఏది ఇంట్లో చేసుకున్నా కానీ అలా నైబర్స్తో షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఏదైనా వండుకున్నా కానీ మనకు కూడా పెడతారు, అప్పుడు మన ఇంట్లో వాళ్ళ ఇంట్లో అదొక సెలబ్రేషన్ లాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుండి అంతే. మా మమ్మీ ఏదైనా వండినా కానీ పక్కన వాళ్ళకి పెట్టడం, మా నాన్నమ్మ వాళ్ళకి పెట్టడం, పెద్దమ్మ వాళ్ళు ఉంటారు ఊర్లో అందరూ ఉంటారు, అసలు నైబర్స్ లానే ఉండదు, ఎంతో చాలా బాగుంటాం అనమాట. కానీ సిటీలో అలా కాదు, మహా అయితే ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారేమో అంతే, ఎవరి ఇళ్ళలో వాళ్ళే. ఇంకోండి పర్ఫెక్ట్గా అయితే మన సొరకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా చిన్ను అయితే తిన్నాడు కానీ బిన్ను అయితే ఇవేదో వింతగా ఉన్నాయని వాడి జోలి పోలేదు అసలు. అలా అయితే గారెలు అయితే అయిపోయాయి చేయడం. ఇంకా మా చిన్ను అయితే ఎంక్వైరీకి వచ్చాడు, ఏం చేశారు ఏం వేసారు అందులో అని. వాడికి అది ఇంట్రెస్ట్ అనమాట, ఏదైనా కనపడితే చాలు దాని పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడిగేస్తాడు. థ్యాంక్స్ అండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.